హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. ఇవాళ కొత్త క్రోషా కుచ్చు మోడల్ చూపిస్తానండి. శారీ కలర్ వచ్చేసి డార్క్ ఎల్లో అండ్ పికాక్ బ్లూ మెరూన్ కలర్, మల్టీ కలర్ శారీ అనమాట. దీనికి నేను చేస్తున్నాను. థ్రెడ్స్ వచ్చేసి ఈ మెరూన్ కలర్, బ్లూ కలర్, ఇది పికాక్ బ్లూ అనమాట. బ్లూ లాగా కనిపిస్తుంది, డార్క్ బ్లూ లాగా. ఓకేనా, ఈ రెండు థ్రెడ్స్ యూస్ చేస్తున్నాను. అండ్ బీడ్స్ వచ్చేసి ఈ డ్రాప్ బీడ్స్, ఈ స్మాల్ బీడ్స్, గోల్డ్ బీడ్స్ అనమాట యూస్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్లో వచ్చింది. దీనికి 6 స్ట్రాండ్స్ మెరూన్ కలర్ తీసుకున్నాను. స్టార్ట్ చేద్దాం. శారీకి వచ్చేసి ఫస్ట్ నాట్ వేసుకుందాం. తర్వాత 5 చైన్స్, 5 చైన్స్, శారీ క్లాక్, సింగిల్ చైన్ వేసి మళ్ళీ శారీ క్లాక్, తర్వాత ఈ డ్రాప్ షేప్ బీడ్, బీడ్ లాక్, డబుల్ క్రోషా, కరెక్ట్ లెంత్ చూసుకుని, తర్వాత 3 చైన్స్, 1 2 3 చైన్స్ వేసి దీంట్లోకి డబుల్ క్రోషా వేయాలి. తర్వాత స్మాల్ బీడ్ తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి మళ్ళీ డబుల్ క్రోషా, తర్వాత మళ్ళీ డబుల్ క్రోషా. అంటే ఒకటి బీడ్తో ఒకటి బీడ్ లేకుండా అనమాట. బీడ్తో ఒకటి బీడ్ లేకుండా వేసిన తర్వాత మళ్ళీ బీడ్ తీసుకోవాలి. మళ్ళీ డబుల్ క్రోషా, విత్ బీడ్, విత్ తోడు బీడ్. మొత్తం 5 బీడ్స్ వచ్చేటికి వేయాలి. లాస్ట్ బీడు ఇదిగోండి, ఇట్లా వస్తుంది డిజైన్ అనేది. చూసారు ఎంత అందంగా ఉందో. తర్వాత ఈ శారీకి లాక్ చేసి తర్వాత ఇంకొక లాక్, ఒక సింగిల్ చైన్, మళ్ళీ ఇంకొక లాక్ శారీకి. తర్వాత మళ్ళీ 5 చైన్స్, 1 2 3 4 5 చైన్స్ వేసి శారీ క్లాక్, శారీ క్లాక్ వేసి సింగిల్ చైను, మళ్ళీ శారీ క్లాక్, తర్వాత మళ్ళీ ఈ డ్రాప్ షేప్ బీడ్ అనమాట. ఇట్లాగ ఇంకోటి కూడా చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి 2 ఆర్చ్లు ఇట్లా వేసాను. ఇక్కడిక్కడ టైల్స్ వస్తాయి అనమాట. బ్లూ కలరు టైల్స్ వేస్తాను. ఓవరాల్గా టైల్స్ కూడా వేసి ఓవరాల్కి మొత్తం చూపిస్తానండి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నిన్న ఒక సిస్టర్ కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేశారండి, ఒక డౌట్ అడిగారు నన్ను.
రింకిల్స్ వస్తున్నాయండి, ఎట్లాగా క్లియర్ చేసుకోవాలి సిస్టర్ అని అడిగారు. అది ఎట్లాగంటే మనము థ్రెడ్ తీసుకునేటప్పుడు కూడా మరీ ఇలా దగ్గరగా చుట్టుకోకూడదండి. కొంచెం ఇట్లా థ్రెడ్ ఇంత దూరం తీసుకుని ఇట్లా వేలికి ఇట్లా చుట్టుకుని ఇంత గ్యాప్ అనేది ఉండాలి మనకి, అంటే ఇక్కడ మనకి ఇక్కడికి అనమాట. తర్వాత మరీ ఇట్లా లూజ్గా పెట్టుకోకూడదు, మరీ ఇలా టైట్గా కూడా పెట్టుకోకూడదు అండి. కొంచెం ఇట్లా మన 2 చేతులు బ్యాలెన్స్ చేసుకోవటమేనండి. ఇట్లా చూసారా ఫ్రీగా. తర్వాత ఇక్కడ ఒక లాక్ వేస్తాం. లాక్ వేసేటప్పుడు కూడా మీరు ఇలా దగ్గరగా అంటే చిన్న హోల్ పడదండి. ఇలా కొంచెం ముందుకు పెట్టారనుకోండి పెద్దగా వస్తుంది, ఫ్రీగా మూవ్ అయ్యి వస్తుంది అనమాట థ్రెడ్ కూడా మీకు. అప్పుడు మరీ టైట్గా ఉండదు అనమాట. ఓకేనా? ఇట్లా అయిన తర్వాత 5 చైన్స్ ఇక చూడండి ఫ్రీగా, మరీ ఇట్లా లాగట్లేదు, మరీ దగ్గరగా పెడతలేదు. ప్రాక్టీసేనండి ఇది, ట్రై చేస్తే వస్తుంది. చెప్పాను కదా, చూసారుగా ఎంత దూరం పెడతాను థ్రెడ్కి. ఇక్కడ ఎప్పుడు ఇంత థ్రెడ్ అనేది ఉంచుకోండి, అప్పుడు మీకు ఫ్రీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు బీడ్ వేద్దాం. బీడ్ వేసేటప్పుడు ఇట్లా పట్టుకుని ఇదిగోండి, చెప్పానుగా థ్రెడ్ అనేది ఇట్లా ఉంచుకోవాలని, గ్యాప్ ఉండాలని. ఇదిగోండి. తర్వాత ఇదిగోండి ఇక్కడ డబుల్ క్రోషా వేసుకోవాలని చెప్పాను కదా. ఇట్లా మనం కరెక్ట్గా లెంత్ చూసుకున్నా కూడా మనకి మంచిగా వస్తుంది అనమాట షేప్ అనేది. ఇదిగోండి థ్రెడ్ అనేది చూసారా, కొంచెం గ్యాప్ తీసుకుని పెట్టుకుంటున్నాను. మీరు పట్టుకునేప్పుడు ఇక్కడ పట్టుకోండి, అట్లా మీకు గ్రిప్ అనేది ఉంటుంది అనమాట. బీడ్ తీసుకున్నాం, ఇక్కడ ఇలా గట్టిగా పట్టుకో. గ్యాప్ ఇలా ఉంచుకోండి ఇక్కడ. ఇక అప్పుడు టైటు రాదు, లూజు రాదు. ఈ 3 చైన్స్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకున్నాను నేను. మనం వేసే కొందికి మనకి తెలుసుదండి. వరకు లాగి అది కరెక్ట్గా అప్పుడు ఇలా కరెక్ట్గా వస్తాను. తర్వాత మళ్ళీ ఒక బీట్ తీసుకున్నాం. అట్లాగేనా ఓకేనా? చూసారా, ఇట్లా మనం అన్నీ కరెక్ట్గా తీసుకుంటే కనుక మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట షేప్ అనేది. నేను చూపిస్తాను చూడండి. ఇది ఓవరాల్ షేప్ లుక్ చూసారా, కరెక్ట్గా వేస్తే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తే ఎక్కడ ముడతలు. నాకు తెలిసి డౌట్ ఇదే అనుకుంటున్నానండి, క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను. కాకపోతే ఇంకొకసారి అడగండి, క్లియర్ చేస్తాను డౌట్ అనేది. థ్రెడ్ కూడా మనం తీసుకునేటప్పుడు ఇలా ఇక్కడ పెట్టుకోకూడదండి. థ్రెడ్ అనేది ఈ చుట్టింది కింద వేసేయాలన్నమాట. అంటే నేల మీద మనం కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, నేల మీద వేయటం అలా వేసుకుంటే ఫ్రీగా థ్రెడ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి క్లియర్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మా సిస్టర్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకేనా సిస్టర్? థ్యాంక్ యూ. ఇదిగోండి డిజైన్ ఓవరాల్ లుక్ అనేది ఎంత అందంగా కనిపిస్తుందో చూసారా. మెరూన్ అండ్ పికాక్ బ్లూ కలర్ శారీ అని చెప్పాను కదా, ఎల్లో కలర్ కూడా ఉంది. ఓవరాల్ డిజైన్ అనేది ఇలా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.